నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన ఇదే నా న్యాయం ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. మాలతిని చూసి శంకరం కంగారు పడ్డాడు. ఆయన్ని నేనేదో అన్నానని మీరు బాధపడొద్దండి. సాధారణంగా మగవాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా తొందరగా మర్చిపోతారని అలా అన్నానంతే, మరేం లేదు అన్నాడు దోషిలా. దానికేంలేండి, అందరూ అన్నట్టే మీరు అన్నారు. మా బావ మనసు నాకు తెలిసినట్లు మీకు ఎలా తెలుస్తుంది? తనకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. నేనంటే చాలా ఇష్టం. మరే పిల్లనైనా చేసుకుంటే కట్నం బాగా ఇస్తారని మా అత్త ఎంత చెప్పినా వినకుండా నన్ను చేసుకున్నాడు. నిజంగా నన్ను ఎంత అపురూపంగా చూసేవాడో ఇప్పుడు చెప్పలేను. ఒక్కోసారి ఆ అభిమానం వెక్కసమై విసుగొచ్చేసేది. నీ మంచితనంతో నన్ను ఏడిపిస్తున్నావు అంటే, అయితే నేను చెడ్డవాడిని, ఏడిపించడం మంచివాళ్ళ లక్షణం కాదు అనేవాడు. కాసేపటికి మాలతి మొహం నిండా విషాదం ఆవరించింది. కలలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు దిగ్భ్రమగా. ఇప్పుడు తలుచుకుంటే అంతా కలలాగా అయోమయంగా ఉంటుంది. బావతో ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదనిపిస్తుంది. దేవుడు బావని ఒక్కసారి నాకు చూపిస్తే నేను ఎన్ని తప్పులు చేశానో ఒప్పుకుంటాను. మాలతి కంఠం బరువుగా అయిపోయింది. దుఃఖం తొణకిసలాడుతున్న ధ్వనితో, చూస్తుండగానే ఎంత మార్పు! పాషాణం కన్నా బండబారిపోయానండి. ఇక నా మీద పిడుగుపడ్డా పర్వాలేదు. తనను తాను నిందించుకుంటూ దిగులుగా నవ్వింది. శంకరం మనసు విలవిల్లాడింది. అనునయంగా అన్నాడు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకే పుట్టెడు దుఃఖం వస్తోంది. ఇక మీరెలా భరిస్తున్నారో? ఎందుకు ఇలా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటారు? ఎంత ఆప్తులు దూరమైనా బతికి ఉన్న వాళ్ళం తినక తప్పదు, తిరక్క తప్పదు. ఎంత ప్రేమ ఉంటే మాత్రం చావు వస్తుందా? ఇవాళ ఈ కష్టం మీకు ఒక్కరికే వచ్చిందా? ఒక్కో జీవితం ఒక్కో రకంగా అవుతుంది. గతమంతా మనసులో ఉండనివ్వండి, కానీ దాన్ని అలా తవ్వుకుంటూ దిగులు పడద్దు. మీ కాలమంతా ఇలాగే జరుగుతుందని మీకు నమ్మకం ఉందా? రోజులన్నీ ముందే ఉన్నాయి. మీరేదో ఒక దారిన పడాలి. చదువో ఉద్యోగమో ఒక గమ్యం ఏర్పరచుకోవాలి. అన్నింటికీ మూలం మీరు ఆయన్ని కొంచెమన్నా మర్చిపోవాలి ధైర్యంగా అన్నాడు. ఎవరిని? మా భావన? కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూసింది. భావనే మర్చిపోయిన తర్వాత నేను ఇక బతకపోతేనేమో అంది నిర్లక్ష్యంగా. అదేం మాట? తనని తలుచుకుంటూ మిమ్మల్ని కృంగిపోమ్మని ఆయన మాత్రం అంటాడా? అతను అనకపోయినా అతన్ని తలుచుకోవటానికే నేను బతుకుతున్నాను. ఇలా కాదు, మిగతా కాలం ఎలా గడపాలో ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు. మనసు తేలిక చేసుకోకపోతే మీ ఆరోగ్యం మాత్రం ఎలా బాగుపడుతుంది అన్నాడు. అస్సలు బాగుపడదు. ఇంకా ఎంత తొందరగా చెడిపోతే అంత సంతోషం నాకు. చివరికి ఎలాగూ పోవలసిందేగా. జీవితం అంతా ఏకాకిగా బ్రతికే కంటే తొందరగా ఈ జీవితం అయిపోతే బాగుండునని ప్రతి క్షణము కోరుకుంటున్నాను. శంకరం ఇక మాలతితో వాదించదలుచుకోలేదు. శాశ్వతంగా దూరమైపోయిన వాళ్లను అంతరంగంలో ఇంత సజీవంగా నిలుపుకోగలిగే ఆర్ద్రత ఎంతమందికి ఉంటుంది? లేచి అలమార తీసి పుస్తకాలన్నీ వెతికి అన్నా కెరీనినా తీసి మాలతి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇది చదవండి, బాగుంటుంది అన్నాడు పొడిగా. మాలతి పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. అత్త, వెళ్ళిపోదామే అంటూ కిటికీ దిగి నించున్నాడు పిల్లవాడు. ఉలిక్కి పడుతూ లేచింది మాలతి. చాలాసేపు అయింది, చీకటి పడుతోంది, వెళ్తామండి అంటూ కంగారుగా వరండాలోకి వెళ్ళింది. ఉండండి, నేను వస్తాను. శంకరం గదికి తాళం పెట్టి బయలుదేరాడు. మీకెందుకండి శ్రమ, మేము వెళ్తాంగా అయిష్టంగా అంది. నాకేం శ్రమ లేదు, అలా బజారుకు కూడా వెళ్ళాలి అంటూ మెట్లు దిగాడు. మాలతి మౌనంగా నడక సాగించింది. నవ్వుతూ వచ్చిన మాలతి దిగాలు పడుతూ వెళ్ళటం కష్టంగా అనిపించింది శంకరానికి. శాశ్వతంగా దూరమైన భర్త పట్ల చెక్కు చెదరని ఆమె గాఢాభిమానం ఎంతో ఉన్నతంగా తోచి ముగ్ధుడయ్యాడు. మిమ్మల్ని ఒక మాట అడగనా అన్నాడు కొంతసేపటికి. ఏమన్నారు? పరాకుగా అంది మాలతి మొహం తిప్పి. విసిగిస్తున్నాననుకోరుగా? శంకరం స్నేహపూర్వకంగా మాట్లాడుతుంటే మాలతి మనసు ఎంతో సేద తీరింది. కృతజ్ఞతగా అంది. అంత చెప్పాలా మీరు? మీరేం మాట్లాడినా నేనేమీ అనుకోను. శంకరం 10 అడుగులు మౌనంగా నడిచాడు. ఇద్దరికీ పెళ్లిపీటల మీద తాళి కట్టిన సంబంధం తప్ప ఏమీ లేదని విన్నాను. దీక్ష పట్టినట్లు మిమ్మల్ని మీరు ఇలా ఆహుతి చేసుకోవటంలో ఏం అర్థం ఉంది
నేను అంటున్నానని కాదు, ఆలోచిస్తే మీకు తెలీదా? చూస్తూ ఉండగానే మాలతి పెదవుల మీద మందహాసం చెందింది. మొహం అంతా కాంతి అలముకుంది. ప్రేమ సంబంధమే మా సంబంధం, అంతకన్నా ఏం ఉండాలి అంది. మీకేం కోపం రాలేదు కదా నా మాటలకి? ఆశ్చర్యంగా అడిగాడు. అయినా ఎవరు చెప్పారు మీకు ఈ విషయం? అంది చిరునవ్వుతో. ఆమె మందహాసం చూస్తే ప్రాణం తేటపడింది శంకరానికి. మీ అన్నయ్యే రామన్ చదువు పూర్తయ్యే వరకు దూరంగా ఉండాలని మీ అత్తగారు అన్నారట కదా. నవ్వి ఊరుకుంది మాలతి. శ్రీ శంకరం గారికి మాలతి నమస్కరిస్తూ, ఊళ్ళో ఉండి ఉత్తరం రాసిందేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? మరేం చెయ్యను. మీరు వేసిన ప్రశ్న వెంటాడి ఈ పని చేయిస్తోంది. ఆ రోజే మీకు నిజం చెప్పేద్దామనుకున్నాను, కానీ ఎలా చెప్పాలో తోచలేదు. చెప్పాలని మాత్రం అనిపిస్తోంది. మీతో ముఖాముఖిగా చెప్పలేను, అందుకే ఉత్తరం రాద్దామని ప్రారంభించాను. మీరేమన్నారు గుర్తుందా? మా ఇద్దరికి తాళి కట్టిన సంబంధం తప్ప మరేమీ లేదని మా వాళ్ళంతా అనుకుంటున్నారు. మీతో అలాగే చెప్పారు. అందుకే నాకు మళ్ళీ పెళ్లి చేయాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది నిజం కాదు. అసలు మా ఇద్దరికి పెళ్లి చేయటం మా అత్తకి ఇష్టం లేదు. కానీ బావ పట్టుదల వల్ల చివరికి ఒప్పుకుంది. కానీ చదువంతా అయ్యేదాకా సంసారాలు వద్దంది. అలాగేలే అని మా బావ ఒప్పుకున్నాడు. పెళ్ళయ్యాక ఆ మర్నాడు రాత్రికి మా వాళ్ళంతా ఏవో ఏర్పాట్లు చేయబోతూ ఉంటే మా అత్త మా అమ్మతో నెమ్మదిగా చెప్పేసింది. తర్వాత మాకందరికీ తెలిసింది. వాళ్ళ అబ్బాయికి చదువంతా అయిపోయి ఉద్యోగం వస్తే కానీ సంసారం బాదరబంది పనికి రావుట, పిల్లలు జలలు పుడతారట, చదువు చట్టబొండలవుతుందిట. ఇప్పుడే వాణ్ణి ఈ లంపటాల్లోకి దింపొద్దు అంది. మా బావకి ఎంత కోపం వచ్చిందో నాకు తర్వాత చెప్పాడు. అత్త చాలా మంచి ఆంక్ష పెట్టింది అన్నాను నేను. సెలవుల్లో మా బావ తల్లి దగ్గరికి వస్తే నన్ను కూడా వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాలని మా అత్త ప్రయత్నం చేసేది కాదు. బావే మా ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళు కూడా మమ్మల్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. మా అత్తకు జడిసి ఆ పరీక్షలు అవి అయిపోతే సరే కలిసి బతకటానికి గంపెడు కాలం ఉంది అంటూ అల్లుడికి వినపడేలా స్వాగతాలు చెప్పుకునేది మా అమ్మ. అందుకే ఇప్పుడు తలుచుకుని ఏడుస్తున్నది. ఉన్న 4 రోజులైనా వాళ్ళ ముద్దు ముచ్చట చేసుకోలేకపోయాము. ముక్కు పచ్చలారని బిడ్డ బతుకు అన్యాయం అయిపోయింది అంటూ ఉంటుంది. పెళ్ళై వెళ్ళిపోయాక మా బావ నాకు చాలా ఉత్తరాలు రాసేవాడు. ఎలా జవాబు ఇవ్వాలో తెలియని ప్రశ్నలు కురిపించేవాడు. నేను కూడా ధైర్యంగా సిద్ధపడితే ఎక్కడికైనా తీసుకుపోతానని పెద్దవాళ్ళందరి మీద కుట్రలు పన్నేవాడు. నాకు జవాబులు రాయటం తెలియక ఊరుకునేదాన్ని. నాతో ఎప్పుడైనా రహస్యంగా మాట్లాడాలని ప్రయత్నిస్తే భయం వేసేది, తప్పించుకునేదాన్ని. అదంతా మా బావకేం నచ్చలేదు. పెద్దవాళ్ల మీద కోపం ఎక్కువైపోయింది. చివరికి ఆ కోపం తీర్చుకునే అవకాశం వచ్చింది. బావ స్నేహితుడు ఒక ఆయన తిరుపతి నుంచి ఉత్తరం రాస్తూ మా బావతో ఏదో పని ఉందని అర్జెంటుగా రమ్మని, నన్ను కూడా తీసుకురమ్మని చాలా ప్రేమగా రాశాడు. తన కష్టాలు ఈడేర్చడానికే స్నేహితుడు అలా రాశాడని మా బావకు తెలుసు. నాకు కొంచెం అనుమానం వచ్చింది. నన్ను కూడా పంపడానికి మా అమ్మ భయపడింది. మీ అమ్మకు తెలిస్తే మా మీద నిందలు వేస్తుంది నాయన అంది. లేదండి, పెళ్ళయ్యాక ఇద్దరం కొండకొస్తామని మొక్కుకున్నాను అంటూ మా బావ ఏవేవో అబద్ధాలు చెప్పి నమ్మించాడు. 3వ నాటికల్లా తిరుపతిలో స్నేహితుడి ఇంట్లో దిగాము. రాజ్యలక్ష్మి గారని ఆవిడ చాలా మంచిది. వాళ్ళకి మా బావకి ఎలా స్నేహం కలిసిందో నాకు బాగా గుర్తులేదు. వెళ్ళింది మొదలు మా ఇద్దరిని పెళ్లివారిని చూసినట్లు చూడటం మొదలుపెట్టారు. మాకు గది ఇచ్చారు. మొక్కు తీర్చుకోవటానికని మా ఇంట్లో చెప్పి వెళ్ళాం, కానీ కొండకు వెళ్ళనే లేదు. ఆ సాయంత్రం పూట ఇంటి వాళ్ళిద్దరూ మాకు అర్జెంటు పని ఉంది, ఒక ఆయనకి బాగాలేదు, చూసి రావాలి, రేపొద్దున్న వస్తే వస్తాం, లేకపోతే లేదు. మేము రాకపోతే మీరు ఏదైనా హోటల్కి వెళితేనండి మేము వచ్చేదాకా అని జాగ్రత్తలన్నీ చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ 2 రోజులున్నాము. 3వ రోజు వచ్చారు వాళ్ళు. కొండకి వెళ్దాం అన్నారు వాళ్ళు. మొక్కు లేదు, ఏమీ లేదు అన్నాడు బావ. పోనీ దేవుణ్ణి చూద్దాం అన్నాను నేను. నేను నీ దేవుణ్ణి, నువ్వు నా దేవతవి, ఇంకో దేవుడు ఎందుకు మనకి అన్నాడు. అయినా గుడి చూసాము, కొండలు చూసాము, ఏవేవో చూసాము. వాటిని నేను ఎప్పుడూ తలుచుకోను మా బావని తప్ప. ఇంటికి తిరిగొచ్చాము. మొక్కు తీర్చుకొని వచ్చామని మా వాళ్ళు ముచ్చటపడ్డారు. బావ కాలేజీకి వెళ్ళిపోయాడు. మేమిద్దరం తిరుపతి వెళ్ళొచ్చామని మా అత్త అగ్గి మీద గుగ్గిలమైంది. పని కట్టుకుని వాళ్ళ ఊరు నుంచి వచ్చి మా అమ్మతో జగడం పెట్టుకుంది. నన్నెన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పకుండా నవ్వేసి
వెళ్లే ముందు అభిమానంగా నాకేసి చూస్తూ, ఇంకెన్నాళ్ళులే, వాడి చదువు కాస్త అయిపోతే నిన్ను తీసుకురాకపోతాడా, కోడంటికం పెట్టకపోతానా అంటూ నవ్వుతూ బండెక్కింది. తర్వాత 10 రోజులు కూడా తిరగలేదండి. మా బావకి హఠాత్తుగా ఏదో జ్వరం వచ్చింది. అదేం జ్వరమో మాకు తెలిసేటప్పటికీ అంతా అయిపోయింది. ఆ ఘోరం ఎలా జరిగిందో, అంత జరిగినా నేను ఇప్పటి వరకు ఇంత సురక్షితంగా ఎలా ఉన్నానో నాకు తెలియదు. తిని తిరుగుతూ క్షేమంగానే ఉన్నాను. ఏ మనిషికైనా ఏది మహాభాగ్యమో అది నాకు లభించి అవలీలగా జారిపోయింది. ఇంత విలువంటూ లేని మనిషిని, నా కోసం జీవితమంతా ధారపోయగలిగే ప్రేమమూర్తిని, నా జీవిత సహచరుణ్ణి, నా భర్తను కోల్పోయాను శాశ్వతంగా. ఎటు చూసినా అంధకారం తప్ప ఏమీ లేదు నాకు. ఈ అంధకారంలో చిన్న దీపం వెలిగించుకోమని మీరు సానుభూతితో చెప్పారు. మీ వంటి స్నేహపాత్రులతో నా బాధ పంచుకోవాలనిపించింది. ఉత్తరం ముగించేటప్పటికి చాలా బరువెక్కింది శంకరం గుండె. అన్ని విధాల వాళ్ళిద్దరూ భార్యాభర్తలు 100 ఏళ్ల జీవిత మాధుర్యాన్ని ముచ్చటగా 3 క్షణాల్లో పంచుకున్నారు. హఠాత్తుగా జీవితం ఎంత చీకటైపోయినా గాఢాంధకారంలో కూడా మాలతికి కళ్ళ నిండా వెలుగు, మనసు నిండా మమత వెల్లివిరుస్తూనే ఉన్నాయి. అందుకే మాలతి ఎన్నాళ్ళు ప్రాణాలతో ఉండగలిగింది. శంకరం గారు, ఎవరో పిలిచినట్లయింది. త్రుళ్ళిపడి అటు ఇటు చూశాడు చేతిలో ఉత్తరంతో. కృష్ణమూర్తిలా ఉంది అనుకుంటూ లేచి తలుపులు తీశాడు. కృష్ణమూర్తే? మాలతి వచ్చిందా? కృష్ణమూర్తి కంగారుగా అడిగాడు. లేదే, ఎక్కడికి వెళ్ళింది? తెలీదండి, అమ్మ వాళ్ళకి చెప్పలేదుట. నేను ఇంటికి వచ్చేసరికి చెప్పారు. ఇక్కడికి రాలేదన్నమాట. అప్పటికే శంకరం తాళం తీసుకుని బయటకు వచ్చాడు. పదండి చూద్దాం అంటూ. ఈ మధ్య బాగానే ఉంటుందండి, కొంచెం మారిందనుకున్నాను. శంకరం మాటల్లోకి దిగకుండా చకచకా నడుస్తూ కళ్లతో రోడ్డు 4 వైపులా గాలిస్తూ ముందుకు సాగాడు. ఏదైనా సినిమాకి వెళ్ళుంటుందంటారా అన్నాడు కృష్ణమూర్తి. వెళ్ళదండి, సినిమా చూసేంత ఉత్సాహం ఏది అన్నాడు శంకరం, మాలతి తనకే బాగా తెలిసినట్లు. హఠాత్తుగా ఒక అనుమానం వచ్చింది. మాలతి తనకు ఉత్తరం రాసిన సంగతి కృష్ణమూర్తికి చెప్పాలా, చెప్తే బాగుంటుందా? ఎటూ తేల్చుకోలేక అప్పటికి ఆ విషయం వెనక్కి పెట్టాడు. కృష్ణమూర్తి చాలా విసుగ్గా, ఏమి సమస్య అండి ఇది, తనే కొంచెం సర్దుకోవాలి కానీ దీనికి ఎవరు మాత్రం ఏం చేయగలం అన్నాడు. నిజమే, కానీ పాపం ఆ అమ్మాయి మాత్రం ఏం చేయగలదు. రాత్రి 10 గంటల వరకు వీధులన్నీ తిరిగినా మాలతి కనిపించలేదు. లాభం లేదు, పోదాం పదండి, ఎక్కడని వెతకగలం, అదే వస్తుందిలేండి, అలవాటే అంటూ విసుక్కుంటూ నించున్నాడు కృష్ణమూర్తి. శంకరానికి మనస్కరించలేదు. రండి, ఈ రోడ్డు దాటి హాస్పిటల్ దగ్గర నుంచి చూసుకుంటూ వెళ్దాము, అట్నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాడు. కృష్ణమూర్తి కదిలాడు. ఎంత దూరం తిరిగినా మాలతి జాడలేదు. మీరే కొండండి, నేను ఇంటికి పోతాను అన్నాడు విసుగ్గా కృష్ణమూర్తి. సరే అయితే అంటూ శంకరం వెనక్కు తిరిగాడు. రూమ్ తాళం తీసి నీరసంగా కూర్చున్నాడు. కుర్రాడు క్యారియర్ తెచ్చి తీసుకుపోయి ఉంటాడు. తిరుగుతున్నంతసేపు తిండి మాటే గుర్తు రాలేదు. లేచి 2 బిస్కెట్లు తిని కడుపు పట్టినన్ని చల్లటి నీళ్లు తాగి పక్క మీద కూర్చున్నాడు. మనసంతా చికాగ్గా అయింది. తననెంతో సన్నిహితంగా భావించి ఎవరికి చెప్పని విషయం తనకు చెప్పింది మాలతి. ఆమె దిగులు తీరేలా ఏమీ చేయలేడా తాను? ఆ అమ్మాయి అలా మతి పోగొట్టుకుంటూ పిచ్చిదైపోయి ఏడుస్తూ తిరగాల్సిందేనా? మాలతిని తన మాటలతో మార్చగలిగితే ఎంత బాగుండును. లైట్ ఆర్పి పడుకున్నాడు. ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. తన మటుకు తను నిశ్చింతగా వచ్చి పడుకున్నాడు. అన్నగారు మాత్రం ఎంతకని ఓపిక పట్టగలడు? అతని జీవితం అతనికి లేదా? మాలతి భర్తే ఉంటే అసలు ఈ సమస్య ఉండదు, కానీ ఇలా ఇంటికొచ్చి నిద్రపోతాడా? కాళ్ళకు బలపాలు కట్టుకుని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఆమె కనిపించేదాకా గాలించి తెచ్చుకోడా? దిగుళ్లతో ఆరోగ్యాలు పోగొట్టుకున్న వాళ్ళని ఎంత సానుభూతితో, ఎంత అనురాగంతో, ఎంత బాధ్యతతో రక్షించుకోవాలి? గబగబా లేచాడు శంకరం. టార్చ్ చేతిలోకి తీసుకుని గదికి తాళం పెట్టి రోడ్డు మీదకి వచ్చాడు. కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి తలుపులు వేసున్నాయి. కొంచెంసేపు తటపటాయిస్తూ నించున్నాడు. కృష్ణమూర్తి గారు అప్రయత్నంగానే తలుపు తట్టాడు. 2-3 పిలుపులకి కృష్ణమూర్తి పలికి తలుపు తీశాడు నిద్రమత్తుతో. నేనండి, శంకరాన్ని ఒకసారి కనుక్కుని వెళ్దాం అనిపించింది. మాలతి వచ్చేసిందా అడిగాడు. అయ్యో మీరా, ఇప్పుడు వచ్చారా? మాలతి వచ్చేసిందండి, మీరటు వెళ్ళగానే వచ్చింది.
ఏడుస్తూ పడుకుంది. ఏమీ అడగలేదు, అడిగినా చెప్పదు. ఇంత అర్ధరాత్రి వచ్చారేమిటి, రండి లోపలికి అంటూ తలుపులు బార్లా తీయిపోయాడు. అబ్బే వద్దండి, వెళ్తా, తలుపేసుకోండి అంటూ చకచక మెట్లు దిగి రోడ్డు ఎక్కాడు శంకరం. రూమ్కి వచ్చి టైం చూస్తే 2 దాటింది. మంచినీళ్ళు తాగి పడుకున్నాడు. మనసు ఎంతో తేలిక పడింది. శంకరం సీనియర్ ప్లీడర్ ఆఫీస్కు బయలుదేరబోతూ తాళం తీసుకుని గది బయటకు వచ్చాడు. చొరవగా గేటు తీసుకుని వస్తున్న పెద్ద మనిషిని కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. సాధారణంగా క్లయింట్లు ఎవరు ఆఫీస్కే గాని ఇంటికి రారు. మల్లు పంచ, జరీ కండువ, బుగ్గ మీసాలు, వేళ్ల నిండా ఉంగరాలు, చేతిలో వెండి పిడి చేతికర్ర. వస్తున్న వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. ఎవరో పల్లెటూరి మోతుబరిలో ఉన్నాడే, ఎక్కడో చూసినట్టు. అవును, జ్ఞాపకాలతో సతమతం అవుతూ చూస్తూ నుంచున్నాడు శంకరం. వచ్చిన వ్యక్తి కూడా శంకరాన్ని యగాదిగా చూశాడు. సూటు బూటు, ఎత్తుగా చెట్టంత ఉన్న శంకరాన్ని నోరు తెరిచి గుడ్లు అప్పగించి చూస్తూనే ఉన్నాడు ఆ పెద్ద మనిషి. మెరుపు మెరిసినట్లు గుర్తొచ్చింది శంకరానికి తిరుపతయ్య అని. అరే, ఈయన రావటం ఏమిటి? ఏం కేసు వచ్చి పడిందో? రండి, ఎవరు అనుకున్నాను అన్నాడు. తిరుపతయ్య కూడా శంకరాన్ని చూస్తూ విస్తుపోయాడు. హార్ని తస్సదియా, ఎంతోడు అయ్యావు, దొరబాబుల నుంచుంటే పోలిక దొరకందే అన్నాడు ఆశ్చర్యపోతూ. ఆఫీసుకు పోయే టైంలో ఇప్పుడు ఈ తద్దనం ఏమిటి అనుకుంటూ శంకరం గది తలుపులు తీసి కుర్చీలు సర్దాడు. కూర్చోండి అన్నాడు ముభావంగా. ఎలాగూ ఊళ్ళోకి వచ్చాను కదా, నిన్నోసారి చూసిపోదారని అంటూ తిరుపతయ్య కుర్చీలో కూర్చుని చేతికర్ర ఒళ్ళో పెట్టుకున్నాడు. శంకరం టేబుల్ కానుకొని నిలబడ్డాడు. మిమ్మల్ని చూసి చాలా కాలం అయిపోయిందండి అన్నాడు కాస్త నవ్వుతూ. ఏది, నువ్వు అసలు ఊళ్ళోకి వస్తేనా గొప్పోడివి అయిపోయావు, బస్తీలో ఉండేవాడివి, పల్లెటూరి ముఖం చూస్తావా అన్నాడు తిరుపతయ్య నవ్వుతూనే దెప్పుతూ. తల బంతిలా తిప్పుతూ గదంతా తనిఖీ మొదలుపెట్టాడు. అత్త కులాసన అన్నాడు శంకరం ఇంకేం మాట్లాడాలో తోచక. అదే కులాస, నీకు తెలవంది ఉంది, బతికింది కాదు, సచ్చింది కాదు. ఆ ధోరణి కొత్త కాదు శంకరానికి. ఇంతకాలానికి మళ్ళీ వింటూ ఉంటే కొంచెం సరదాగా కూడా అనిపించింది. తిరుపతయ్య మళ్ళీ అలమారులో పుస్తకాల వైపు, టేబుల్ మీద రేడియో వైపు, దోమతెర ఎత్తి ఉన్న మంచం వైపు నలువైపులా చూస్తూ నుంచున్నాడు. శంకరం బుట్టలో నుంచి ఒక యాపిల్ పండు చాకు తీసి ప్లేటు నిండా మొక్కలు కోసి తిరుపతయ్య ఎదురుగా టేబుల్ మీద పెట్టాడు. గ్లాస్తో మంచినీళ్ళు పక్కనే పెట్టాడు. తీసుకోండి మావయ్య అన్నాడు. ఇవన్నీ ఎందుకు అంటూ తిరుపతయ్య యాపిల్ మొక్కలు గుప్పెటి నిండా తీసుకున్నాడు. పరా నవ్వులుతూ, అచ్చంగా జాంకాయలాగే ఉంది సుమా, మా పెద్ద పిల్ల తిరుపతి వెళ్ళినప్పుడు ఇలాంటి కాయలే 4-5 తెచ్చిందిలే, ఊళ్ళో అందరికీ రుచి చూపించాము, మా బాగుంటాయి, మంచి బలం అంటగా. మిగతా మొక్కలు కూడా మళ్ళీ గుప్పిడితో పట్టుకుని ప్లేట్ దూరంగా పెట్టాడు. నువ్వు ఇప్పుడు సొంతంగానే కేసులు అయ్యి పడుతున్నావంటగా. మొన్న ఏదో పని మీద మా పెద్దల్లుడు కోర్టుకు వచ్చినప్పుడు నువ్వు వాదించడం అది చూశాడంటలే, జమాయించి ఏదో అడిగేసరికి జడ్జి నోరెత్తలేదంటగా. శంకరానికి నవ్వొచ్చింది. చదువుకున్నోడే, నీ వినయం నీ తెలివితేటలు మాకొచ్చి సస్తయ్యా. అయితే నువ్వు ఇప్పుడు పెద్ద ప్లేడర్ గారి దగ్గర మానేసినట్టేనా? లేదండి, అక్కడే ఉన్నాను. నెలకు ఏమాత్రం వస్తుందేంటి నీకు? 500-600 పై మాటే. అబద్ధాన్ని అతిశయంగా అన్నాడు శంకరం. ఓర్ని, కాలు మీద కాలేసుకుని మరీ సంపాదిస్తున్నావు, డబ్బంతా ఏంటి చేస్తున్నావు? ఇలా వస్తే అలా ఖర్చయిపోతుందండి, రేపు గడించలేమన్న భయం ఉంటేగా వెనకేసుకోవటానికి. తిరుపతయ్య ముందు అలాగే మాట్లాడాలనిపించింది. అది మాగాడై పుట్టాక అలాంటి ధైర్యం లేకపోతే ఎందుకు? అవుతే నీ తిండి అది. శంకరం మాట్లాడుతూనే ఒక కప్పు కాఫీ తయారు చేసి బల్ల మీద పెట్టి, తీసుకో మావయ్య, చల్లారిపోతుంది అన్నాడు. పర్వాలేదులే, చల్లారినా బాగానే ఉంటుంది నాకు. మీ అత్త ఎప్పుడన్నా వేడివేడిగా ఇచ్చి చచ్చిందా ఏంటి అంటూ మళ్ళీ మాటలు సాగించాడు. నువ్వు మంచి పానోడివని నాకెప్పుడూ నమ్మకమే. పెద్దోళ్ళు వదిలేస్తే నువ్వు గామట్టి ఎంత వృద్ధిలోకి వచ్చావు కానీ మరెవడన్నా అయితే మట్టి కొట్టుకుపోను అన్నాడు మళ్ళీ. శంకరం నవ్వుతూ, మీరన్నమాట నిజమే. ఎవరైనా పాడైపోతే చూద్దామని సరదా పడే మహానుభావుల మధ్య ఇంకెవడైనా అయితే ఏమైపోయేవాడు అన్నాడు. అదేగా నేను అంటున్నాను, నీ తెలివితేటలు ఎక్కడా, నీ గడుసుదినం ఎక్కడా, నీ ఇదే ఏరు. తిరుపతయ్య పొగుడుతూ ఉంటే ఒళ్ళు మండింది శంకరానికి. మీ నాన్న కౌరు ఏమన్నా తెలిసిందా నీకు?
ఉన్నట్టుండి జాలి పడుతున్నట్లు చూశాడు తిరుపతయ్య. పాపం శాన యాతన పడుతున్నాడయ్యా అన్నాడు. శంకరం మాట్లాడలేదు. దొంగ మొండ, ఉన్నన్నాళ్ళు నూనె పిండుకున్నట్టు పిండుకుంది, ఇప్పుడు నానా బాధలు పెడుతుంది. తిండికి కూడా మల మాడుతున్నాడంట. ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. ఇంకా ఏంటంటో 1,00,000 పుకార్లు బయలుదేరాయిలే. నిజం నిమ్మళం మీద తెలవాలా? దానికి మాట్లాడలేదు శంకరం. ఏదో దేవుడి దయ వల్ల నువ్వు గడి కట్టావు, పెళ్ళి అయిందనిపించుకుని ఆ ముసలాన్ని కూడా తెచ్చేసుకో, బాగుంటుంది, లోకం మెచ్చుద్ది. శంకరం టేబుల్ మీద కాగితాలు ఏవో సర్దుకుంటూ నుంచున్నాడు. తిరుపతయ్యకి ఏమంత చిక్కలేదు. అటు ఇటు చూసి చప్పగా చల్లారని కాఫీ కప్పు తీసుకుని గడగడ తాగేసి కుర్చీ పక్కన పెట్టాడు. మీసాల మూతి తుడుచుకుంటూ హుషారుగా కుర్చీలో అటు ఇటు కదులుతూ, చల్లకొచ్చి ముంత దాయటం ఎందుకు గాని శివయ్య అన్నాడు చిరునవ్వులొలకబోస్తూ. శంకరం కాగితాలు సర్దటం ఆపి వెనక్కు తిరిగి నవ్వుతూ, చెప్పండి దానికేం అన్నాడు. అవునులే, నీ గుణం నాకు తెలవదా? మా బంగారాన్ని ఎరుగుదువుగా. బంగారంటే నవ్వుతావేమో, ఏదో ఆ రోజుల్లో పెట్టేశాము, బాగుండకపోతే ఏ సినిమాలో పేరే పెట్టుకోవచ్చులే, నీ ఇష్టం. ఇంతకీ బంగారం నీకు తెలుసు కదా? బంగారం నాకు తెలియకపోవటం ఏమిటండి అన్నాడు శంకరం. అదేనయ్యా, దానికి ఎక్కడా మంచి సంబంధం కుదరలేదు. బొత్తిగా చదువు చట్టుపండలు లేని పల్లెటూరు ముద్దులకి పిల్లనివ్వాలంటే ప్రాణం ఒప్పదు. పై సంబంధాలేమో మీ అత్తకి ఇష్టం లేదు. అందుకని నిన్ను అడగమని. అసలు బంగారికి కూడా నువ్వంటేనే ప్రాణంలే. శంకరం పడిపోయాడు. వింటున్నది నమ్మలేనంత ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంతో పాటు కోపం కూడా ముంచుకొచ్చింది. తిరుపతయ్య మళ్ళీ అన్నాడు, మొన్నోసారి మీ నాన్న దగ్గరికి వెళ్ళి కదిపి చూశాలే, చంకలేకరేసినంత పని చేశాడు. చిన్నోడివైనా నిన్ను అడిగి అనిపించుకుపోదామని అన్నావో, వారం తిరగకుండా అన్ని ఖర్చులతోటి పెళ్లి చేయించేస్తా. నేను మాత్రం మంచి చెడ్డ ఎరగనున్నా ఏంటయ్యా? కాలం ఎలా మండిపోతుందో ఎరగనా? ఓ 1000 రూపాయలు ఎక్కువే కానీ తక్కువ చేయను. బంగారుకి ఒంటి నిండా బాల తొడుగుందా? పెద్ద పిల్లకిచ్చినట్టుగానే దీనికి 10 ఎకరాల మాగాణి, 2 ఎకరాల మామిడి తోట ఇస్తాను. కాదంటే ఇంకో ఎకరం వేసుకో, నా పిల్లేగా తింటది. నీ ముద్దు ముచ్చట్లు మాత్రం నాకు తెలవ్వా? మోటార్ సైకిలు, వాచి, గడియారం, ఇంకేంటేంటి కావాలో నాకేం తెలుస్తుంది, నీ ఇష్టం. కాదంటే 10 మందిలో చెప్పు చుక్కొట్టు అన్నాడు. శంకరం స్థాణువులా నించున్నాడు. బంగారుని ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపడతావనుకో. అచ్చం బస్తీ పిల్లలాగే ఉంటుంది. 2 జడలు వేసుకుంటుంది. కథల పుస్తకాలు అయ్యి చదువుద్ది. అసలు నువ్వు ఊళ్ళోకి రావడం మానేసావు కానీ బంగారుని చూస్తే నువ్వే పెళ్లి చేసుకుంటానని అడిగేవాడివనుకో. కోపం, నవ్వు కలగలుపుగా వచ్చాయి శంకరానికి. నీ మనసులో మాట ఏంటో చెప్పేస్తే బాగుంటుంది శివయ్య అన్నాడు. ఏం చెప్పమంటారు? ఘాటుగా చూశాడు శంకరం. మీరు భాగ్యవంతులు, భూకామందులు. మీలాంటి వారి దగ్గర ఒక పాలేరులో ఉండవలసిన వాడిని కానీ మీ అల్లుడిని అవ్వాల్సిన వాడినా? అబ్బే, అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు నాకు లేవండి అన్నాడు. తెల్లబోయాడు తిరుపతయ్య. అంతవరకు నవ్వుతూ వింటున్న శంకరం అంత నిర్మోహమాటంగా మాట విసరటంతో ఇహిహి అంటూ పళ్ళు వెళ్ళబెట్టి మరీ నవ్వాడు. అప్పుడు ఏదో ఆశకానికంటే ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నావా శివయ్య, నీ అసాధ్యం కోలా అంటూ ధైర్యం తెచ్చుకున్నాడు. చూడబ్బాయ్, నా కూతురికి 190 సంబంధాలు వస్తానే ఉన్నాయి. నువ్వు మంచోడివని, గుణవంతుడివని, అన్ని విధాలా తెలిసినోడివని నా తాపత్రయం కానీ ఇంకేటి కాదు. కాలు చెయ్యి ఉన్ననాళ్ళు సంపాదిస్తావు, బాగానే ఉంటుంది. కీడెంచి మేలెంచాలంటారు. ఏ రోజుకి ఎలా మారుద్దో. నరుడికి 4 కాలాలు, అన్ని కాలాలు సుఖంగా నడవాలి కదా. పొలం పుట్ర అండాదండ ఉన్న పిల్లని కట్టుకోవటం నీకు మంచిదే. మా పెద్దలుడేదో సంబంధం కుదురుస్తానంటే కాదు కూడదని నీకోసం వచ్చాను. నువ్వేమో చిన్న కుర్రోడిలా ఎప్పుడో ఏదో అయిందని ఆ ఊసే జ్ఞాపకం పెట్టుకున్నావు. శంకరం తాళాలు చేతిలోకి తీసుకుంటూ నిర్మోహమాటంగా అన్నాడు. జరిగిందేమిటో నాకు గుర్తుంది, మీకు గుర్తుంది. చదువు సాగించలేని పరిస్థితుల్లో ముష్టివాడిలా మీ ముందు చెయ్యి చాచాను. నా చెయ్యి ఖాళీగా వెనక్కి తీసుకున్నందుకు బాధపడలేదు. నన్ను హేళన చేసి అవమానించి మరీ పంపించారు. ఆ శంకరాన్నేనా నేను? ఈనాడు చదువుకుని లాయర్నై కాస్త నిలబడ్డానని పిల్లనిస్తానంటూ వచ్చారా? అభిమానం ఉన్న ఏ మనిషి అయినా ఈ పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తాడో తెలిస్తే మీరు గడప ఎక్కేవారు కాదు. 1000 ఎకరాలు ఎరపెట్టి కొనేస్తారా నన్ను?
ఆనాడు నా చేతిలో ఒక్క 10 రూపాయలు పెట్టి ఓదార్చి పంపించి ఉంటే జీవితమంతా మిమ్మల్ని గుర్తుపెట్టుకునేవాణ్ణి. తిరుపతయ్యకు మాట తిరగలేదు. ఏడవలేక నవ్వుతూ, అది మరిసిపోమ్మన్నాను కదంటయ్యా, అప్పుడేదో చేతిలో కాణీ లేక అట్లా అన్నాను కానీ తర్వాత ఎంత ఇదయ్యాననుకున్నావు? మనీ ఆర్డర్ చేద్దామా అనుకున్నాను. నా మాట నమ్ము. అంత కోపం తెచ్చుకుంటే ఎట్ట చెప్పు శివయ్య అన్నాడు. అబ్బే, మీ మీద కోపం తెచ్చుకునే హక్కు నాకేం లేదండి. సందర్భం వచ్చింది కాబట్టి అడిగాను. మీ పిల్లను చేసుకునే అభిప్రాయం లేదు. మీరు అభిమానంతో నన్ను చూడటానికి వచ్చారని సంతోషించాను. నేను వెళ్ళాలి, కోర్టుకు టైం అయిపోతుంది. నల్ల కొట్టు చేతి మీద వేసుకుని తాళాలు ఆడిస్తూ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు శంకరం. తిరుపతయ్య మొహం కళ మారిపోయింది. లేచి బయటకు వచ్చాడు. ఇద్దరూ గేటు వరకు ముభావంగా నడిచారు. వెళ్తానండి అన్నాడు శంకరం విడిపోతూ. తిరుపతయ్య మాట్లాడలేకపోయాడు. వెళ్ళిపోతున్న శంకరాన్ని తెల్లమొహం వేసుకుని చూస్తూ నుంచున్నాడు. ఏంటి శివయ్య, అర్జెంటుగా రమ్మని రాసినావు అన్నాడు వీరన్న తిండి తిని చాప మీద నడ్డి వాలుస్తూ తీరిగ్గా. అర్జెంటుగా రమ్మని రాస్తే 10 రోజులకు వచ్చావు, వచ్చిన గంటన్నరకు అడుగుతున్నావు అన్నాడు శంకరం నవ్వుతూ మంచం మీద కూర్చుంటూ. నీ ఉత్తరం వచ్చిన మర్నాడే బయలుదేరదామనుకున్నాను శివయ్య. తర్వాత చెబుతాలే, ముందు నీ కబురు చెప్పు. ఎక్కడన్నా పిల్ల కుదిరిందా? కుదిరింది. ఆ మాట చెప్పాలని రమ్మన్నాను. ఎక్కడా? పెళ్ళి ఎప్పుడేంటి? ఉత్సాహంగా లేచి కూర్చున్నాడు వీరన్న. మానవుల్లోనే. మొన్న తిరుపతయ్య వచ్చి కూతుర్ని చేసుకోమన్నాడు. తిరుపతయ్య నీ దగ్గరకు వచ్చాడా? ఒప్పేసుకున్నావా ఏంటి? కంగారు పడ్డాడు వీరన్న. ఒప్పుకోమంటావా? నన్ను అడుగుతావేంటి? కుదిరిందన్నావుగా. ఉత్తదే వీరన్న, హాస్యానికి అన్నాను. నీ కూతుర్ని చేసుకునే తాహతు నాకు లేదులే అని చెప్పి పంపించాను. బతికించావు బాబు. ఒప్పేసుకున్నావా ఏంటో అని కంగారు పడి చచ్చా. ఏం వీరన్న, ఒప్పుకుంటే బాగా డబ్బిస్తాడుగా. ఛీ, అది డబ్బు సిగదరగా. డబ్బు లేకపోతే చచ్చిపోతారేంటయ్యా? పోనీ పిల్ల బాగానే ఉంటుందిగా. ఇదిగో శివయ్య, ఆళ్ళకాడే పనిచేస్తున్నా. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నానని తిడితే తిట్టు కానీ అసలు కబురు చెప్పేనా? వీరన్న మంచం దగ్గరగా జరిగాడు. కంఠం తగ్గించి గుసగుసలాడుతూ, అసలు బంగారం ఏం చేసిందో తెలుసా అయ్యా? నగలు డబ్బు అన్నీ సంచిలో పెట్టుకుని ఆ అప్పారావు గాడితో చాలా అడ్డం పడి వెళ్ళిపోతూ ఉంటే ఎవరో చూసి పట్టుకున్నారు. అసలే అప్పారావు మీద అనుమానాలు ఉన్నాయి కదా. పక్కన ఆడపిల్లలాగా ఉందేంటా అని చీకట్లో నలుగురు 4 వైపులా పరిగెత్తారు. ఆ ముండా కొడుకు ఎలా తప్పుకున్నాడో చీకట్లో మాయమైపోయాడు. బంగారమ్మ దొరికిపోయింది. ఏడుస్తా నిలబడింది. ఇంటికి లాక్కొచ్చారు. నా సామిరంగా వాళ్ళ బాబు కొట్టాడు. రక్తాలు కారి కాలువ కట్టిందనుకో. పిల్ల తెలివి తప్పి పడిపోయింది. రాత్రుళ్ళు కూడా నేను ఇంట్లోనే తొగ్గుంటాను కాబట్టి అంతా నా కళ్ళారా చూసా. అయిందేదో అయిందిలే అయ్యా, చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఆడమ్మడబడి ఫోటోలని తిరుగుతూ ఉంటే మీరెందుకు ఊరుకోవాలా? ఇంకా కొట్టకు, పిల్ల చచ్చిపోద్దని బంగారమ్మను లాక్కుపోయా. నెల్లాళ్ళకు కానీ పిల్ల తీరుకోలేదు. అమ్మా బాబు ఈది మొహం చుట్టం లేదు. ఎలాగైనా పెళ్లి చేసేద్దామని అక్కడ ఇక్కడ సంబంధాలు ఎతికారు కానీ ఎవ్వరూ మొగ్గలేదు. డబ్బుకు ఆశపడి లొంగినోడొకడు వీళ్ళకి నచ్చలేదు. అందుకని నీ దగ్గరకు వచ్చాడన్నమాట అంటూ కథంతా ఒక గుక్కలో చెప్పేశాడు. శంకరం ఆశ్చర్యంతో తల మునకలయ్యాడు. అసలు ఇన్నేళ్ల వరకు పెళ్లి చేయకుండా ఉంచారేమో, పల్లెటూళ్ళలో అలా ఉంచరు కదా అన్నాడు. కట్నం ఎక్కువ ఇవ్వకుండా పెద్ద పెద్ద సంబంధాలు తెచ్చి పెళ్లి చేద్దామని చూశాడు ఎన్నాళ్ళు. 2-3 ఏళ్ల బట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్ల మీద పుకార్లు తెలిసి ఎవరూ ఆమోదించడం లేదు. నిజంగా ఆ రోజు అప్పారావు దొరికితే నరికేసి కప్పెట్టేసి పోలీసు వాళ్ళకి లంచాలు పారేసి గప్చిప్పుగా మాఫీ చేసేద్దురనుకో. అలా ఉడికిపోయింది ఊరు. పోనీలే బాబు, ఈ కబురు నీకు తెలవకపోయినా ఎదవ డబ్బుకు కక్కుర్తి పడకుండా మా బాగా చెప్పావు. అందుకే కావును ఊరు నుంచి వచ్చిన కాడి నుంచి చదువుకున్నోళ్ళకన్నా సాకలోళ్ళు మేలని బూతులు తిడుతున్నాడు. ఎవరినో ఏటో అనుకున్నా. శంకరం ఆశ్చర్యం తగ్గి ఎప్పటికో తేరుకున్నాడు. అవును కానీ నువ్వేదో చెప్తానన్నావే అని జ్ఞాపకం చేసి అడిగాడు. వీరన్న కాస్త తటపటాయించి, అయ్యకేం బాగోలేదు బాబు. 2 ఏళ్ల కిందటే దగ్గు మొదలెట్టింది. రాఘవులిచ్చే మాత్రలు మింగుతా గడిపేశాడు ఎన్నాళ్ళు. తగ్గటం మానేసి ఎక్కువైపోయింది. మందులకు డబ్బులు కూడా ఇవ్వటం లేదని రాఘవులు మాత్రలు ఇవ్వటం మానేశాడు.
పెద్ద ఆసుపత్రికి వెళ్ళయ్యా అని 1,00,000 సార్లు చెప్పాను, ఎన్నాడు కాదు. చేతిలో డబ్బు మాత్రమేది. చివరికి ఇప్పుడు మంచం పట్టి లేవలేకుండా అయిపోయాడు. గళ్ళు గళ్ళుమని దగ్గుతూ ఆ వసారాలో కుక్కి మంచంలో పడుకుని ఉంటాడు. సరిగ్గా సమయం కాసుకుని రత్తప్ప ఏం చేసిందో విన్నావా? ఏం చేసింది? శంకరం పట్టి పట్టనట్టు అడిగాడు. వెళ్ళిపోయింది. మా అప్పని చూసి వస్తానని బండి కట్టించుకెళ్ళింది. వారం 10 రోజులైనా రాలేదు. తూర్పు వీధిలో దుకాణం సెట్టి లేడు. ఆయన దస్తావేజులు అయి పట్టుకుని రత్తప్ప పొలంలోకి వచ్చాడు. ఈ పొలం నేను కొనుక్కున్నా అన్నాడు. కాగితాలు చూపించాడు. ఇంకేం చెయ్యాలా? శెట్టి మాట మీ అయ్యకి ఎవరో చెప్తే చెప్పిన వాళ్ళని తిట్టిపోసి పొమ్మన్నాడు. శెట్టి అప్పుడే పొలంలోకి పెంట తోలించుకుంటున్నాడు. చూడు బాబు, ఎన్ని చిత్రాలు నా కళ్ళ ముందు జరిగిపోతున్నాయో. నీకు చెందవలసిన పొలం మీ అయ్య అప్పులోళ్ళకి ఎగనామం పెట్టి ముండకు రాశాడు. అది గప్చుప్పుగా అమ్మేసి డబ్బు చేసుకుని పారిపోయింది. 3వ కంటోడికి తెలవదు బాబు, అంత ధైర్యంగా చేసింది. ఊళ్ళో దానికి దాని తమ్ముడికి కూడా పరపతిపోయింది. ఉంచుకున్న మనిషి రోగంతో మంచం పట్టాడు. ఇంకా నొల్లుకోవటానికేముంది? పీడ వదిలించుకుంటే చాలనుకుంది. మాట మాత్రమేనా పైకి పొక్కలేదు సుమా. ఇంట్లో గిన్నె ముంత అన్ని పెట్టెల్లో సర్దుకుని పట్టుకుపోయింది. తగులుకున్నాడు మొగుడవుతాడా, తాటి చెట్టు నీడవుతాదా అని మీ అయ్యను రోజుకు 10 సార్లు దెప్పి పొడిచేది. చివరికి ఎలా చేసిందో చూసావా? తగులుకున్నది పెళ్ళాం అవుతుందా? ఆ మాట అదే నిజం చేసింది. ఇంట్లో గిద్దెడు గింజలు లేవు, గుక్కెడు గంజి కాసి పోసేవాళ్ళు లేరు. షయ్య తగ్గేవోనని రాఘవులందరికీ అనుమానం పుట్టించాడు. ఇరుగు పొరుగోళ్ళు ఎవ్వరూ తొంగి చుట్టం లేదు. రోజు సాయంత్రం వేళ నేనే పోయి చూసి వస్తా. నా చేతులు అట్టుకుని బావురమంటాడు. ఏంటి లాభం ఇప్పుడు? శంకరం ఒక్క మాటకు కూడా బదులు లేకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏంటన్నావా బాబు, నిద్ర అతన్నావా అన్నాడు వీరన్న అనుమానంగా. శంకరం చట్టుక్కున్న తాలెత్తి, లేదు వీరన్న, నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి వింటున్నాను అన్నాడు. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.